హల్లెలూయా చెప్పుకుందాం. హల్లెలూయా చేతులెత్తి పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీకు ప్రభు పేట వందనాలు. రాత్రి వేళ దేవుని వాక్య భాగంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. బిడ్డలారా, మనం చదువుకున్న 19వ కీర్తన 9వ చరణాన్ని మనం ప్రారంభం వాక్యముగా ధ్యానం చేద్దాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. చాలు. రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తే వాక్యము అద్భుతమైన మాట చదివిస్తుంది. అదేంటో తెలుసా? యెహోవా యందైన భయము, చెప్పండి, ఎలాంటిదంట? పవిత్రమైనది. ఏది పవిత్రమైనది అని మనం ప్రభు సన్నిధికి వచ్చే మనం, అయ్యా ఏదయ్యా పవిత్రమైనది అంటే వాక్యం చెప్తుంది ఏమని? యెహోవా యందైన భయము పవిత్రమైనది. దేవుని యందు భయము ఎలాంటిదంట? మనకి పవిత్రమైనది. అందుకే వాక్యం మనతో మాట్లాడుతుంది. పవిత్రమైనది ఏంటి అంటే యెహోవా యందు భయము పవిత్రమైనది. ఆయన యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో చెప్పండి, వారికి ఏమవుతుంది? పవిత్రత, పరిశుద్ధత. ఆయన యందు విశ్వాసం కలిగిన బిడ్డలు, పవిత్రత కలిగిన బిడ్డలు, నిర్దోషమైన హృదయం కలిగిన బిడ్డలు ఎలా ఉంటారు అంటే, ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయం కలిగి ఉంటాడో అది వారికి ఏంటంట? పవిత్రమైనది. దేవుని యందు ఎవరైతే భయము కలిగి ఉంటారో అది వారికి పవిత్రతనిస్తుంది. ఎవరు పవిత్రంగా బ్రతకాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మధ్యాహ్నం మనం ధ్యానం చేశాం 4వ కీర్తన 4వ చరణంలో, భయము కలిగి పాపము చేయకుడి. అంతే. భయమున్న వ్యక్తి చెప్పండి ఏం చేయడంట? పాపం చేయడు. భయము లేని వ్యక్తి ఏదైనా చేస్తాడు. భయము లేని వ్యక్తి ఎక్కడికైనా వెళతాడు. భయము లేని వ్యక్తి ఎంతకైనా తెగిస్తాడు. దేవుని యందు భయం కలిగిన బిడ్డలు, దేవుని యందు భక్తి కలిగిన బిడ్డలు, దేవుని యందు విశ్వాసం కలిగిన బిడ్డలు ఏది చేయాలన్నా ఏదడ్డొస్తుంది? భయము. రెండవది పవిత్రత. చెప్పండి, పవిత్రత, పరిశుద్ధత పాపమును చేయనివ్వదు. పరిశుద్ధత పాపమును అంటుకొనివ్వదు. పరిశుద్ధత పరిశుద్ధంగానే బ్రతుకుతుంది. పరిశుద్ధత పరిశుద్ధంగానే బ్రతుకుతుంది. కానీ పాపము చేసేవారికి ఏముండదంట? భయం ఉండదు. దొంగ ఉన్నాడండి, దొంగతనం చేసేవాడికి భయం ఉంటే దొంగతనం చేస్తాడా? చేయడు. దొంగతనం చేసేవాడు చేయడండి భయం ఉంటే. ఎందుకో తెలుసా? నేను దొంగతనం చేసి పట్టుబడితే నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారేమో, కోర్టులో నిలబడతారేమో, నా పరువు పోద్దేమో, నా జీవితం ఏమైపోద్దో, నన్ను పట్టుకుంటే నేను పట్టుబడితే నా జీవితం ఏమైపోద్దో, నా విలువ ఏమైపోద్దో, నలుగురు నన్ను ఏమనుకుంటారో అని దేవునికి భయపడేవాడు లోకానికి కూడా భయపడతాడు. బిడ్డలారా, యవనస్తుడు అంతఃపురంలోనికి వెళ్ళాడు. యవనస్తుడు అంతఃపురంలో ఎవరు లేని సమయంలో ఒక ఆమె యవనస్తుడి మీద ఏమేసిందంట? కన్నేసింది. యోసేపు చాలా అందగాడు, సౌందర్యం కలిగిన వాడు, యవనస్తుడు.
మంచి యవనస్తుడండి యోసేపు. అంతఃపురంలోకి వెళ్ళాడు. కానీ పోతీఫరు భార్య యోసేపు మీద కన్నేసింది, కానీ యోసేపు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కారణం ఏంటో తెలుసా? చెప్పండి. దేవుని యందు భయం కలిగిన వాడు. అమ్మో అమ్మో, నేను పాపం చేస్తే పరమనందున నా దేవునికి నేను వేషధారులు అవుతానేమో. ఎంతంట ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి నా దేవునికి విరోధులవ్వాలా? అయ్యో, ఈ పాపము నేను చేయలేను, ఈ అక్రమము నేను చేయలేను, ఈ దుర్మార్గత నేను చేయలేను. ఎందుకో తెలుసా? నా దేవుడు చూస్తున్నాడు. భయమున్నవాడండి, భయమున్నవాడు, దేవుని యందు భయం కలిగిన వాడు ఎక్కడికి వెళ్ళినా దేవునికి విరోధమైన దాన్ని ముట్టుకోడు, దేవునికి విరోధమైన దాన్ని ఆశించడు, దేవునికి విరోధమైన దాని మీద మనస్సు పెట్టాడు. ఎందుకో తెలుసా? యోసేపు ఎవరు భయం కలిగి ఉన్నాడు? దేవుని భయం. ఎవరు సువార్త చెప్పారండి యోసేపుకి ఐగుప్తులో? ఎవరని చెప్పారా? మందిరానికి వెళ్ళాడా? వాక్యం విన్నాడా? ఎక్కడిది భయము? యోసేపుకు తన తండ్రి చిన్ననాటి నుండే చెప్పండి భయము నేర్పించి, దేవునికి విరోధమైన పని అది చేయకూడదని. దేవుని బిడ్డలారా, యెహోవా యందైన భయము పవిత్రమైనది. పవిత్రమైన జీవితాన్ని పవిత్రంగానే కాపాడుకోవాలి. దేవుని యందు భయము కలిగి, పవిత్రత కలిగి, పరిశుద్ధతలో దేవుని పిల్లలు బ్రతకాలి. ఎంత గౌరవం! ఈ మధ్య నేను ఫోన్లో చూశాను, ఎక్కడో ఒక లాడ్జి మీద దాడి చేశారు. దాడి చేస్తే ఇంచుమించు 15 మంది ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. వీళ్ళ మొత్తాన్ని పట్టుకుంటే ఈ ఆడవాళ్ళు వాళ్ళ చీరలు ఏం చేశారు? సిగ్గుండొద్దు, ఉండవద్దా? వెళ్ళింది ఎక్కడికి? భయంకరమైన స్థలానికండి. భయంకరమైన స్థలానికి వెళ్ళి పోలీసుల చేత పట్టుబడితే ఆ మొగళ్ళు ఇళ్ళ మొత్తాన్ని గొర్రెలు దొలుకొస్తుంటే వీటికి మళ్ళీ సిగ్గు లేకుండా ఏం వేసుకున్నారు? ముసుగేసుకున్నంత మాత్రాన చేసింది పోద్దా? పోదే. ముసుగేసుకున్నంత మాత్రాన చేసింది పోద్దా? పోదు. దేవుని యందు భయము కలిగిన వాళ్ళు అయితే అక్కడికి వెళ్తారా? యోసేపు ఉన్నాడు, అయ్యో ఇంత ఘోరమైన దుష్కార్యము నేనేది, నా దేవునికి విరోధంగా నేను ఎక్కడ పాపం చేయను. మంచి ఆపర్చునిటీ వచ్చింది ఎవరికి? యోసేపుకి. అంతఃపురంలోనండి. బిడ్డలారా, దేవుని భయము కలిగిన వాళ్ళు తన పరిశుద్ధతను కాపాడుకుంటారు, పవిత్రతను కాపాడుకుంటారు. విశ్వాసములో జీవించే బిడ్డలు పవిత్రతను కాపాడుకుంటారు. వాళ్ళు ఏమన్నా పెళ్లి కాని వాళ్ళ? పెళ్ళైన మందే. సిగ్గుండొద్దు. అలాంటి జీవితాలు జీవించాలనుకున్న వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పెళ్ళెందుకు చేసుకోవాలండి? దేవునికి విరోధంగా భర్తను మోసం చేసి, కుటుంబాన్ని మోసం చేసి భయంకరమైన జీవితం జీవిస్తున్నారు. అలాంటి వారికి ఏ శిక్ష వేస్తారు? వాళ్ళ జీవితం ఏంటండి? ఇంకా వాళ్ళ పరువు ఉంటుందా? పోలీస్ స్టేషన్ కాడకు తీసుకెళ్ళి, కోర్టు కాడకు తీసుకెళ్ళి
కోర్టులో నిలబెడితే, సర్వోన్నతమైన న్యాయస్థానంలో నిలబెడితే ముసుగేసుకుంటే జడ్జి గారు అంటారు, ముసుగుది ముసుగుతీ. ఎందుకో తెలుసా? అంత ముసుగేసుకుని మౌనంగా బ్రతకవలసిన వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? బిడ్డలారా, పాపము చేసిన వ్యక్తి ఈ రోజుకైనా తన పాపము తనను పట్టిస్తుంది, అప్పగిస్తుంది. యోహాను భక్తుడు అంటాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపానికి దాసుడు, పాపానికి అమ్మబడ్డారంతే వాళ్ళ జీవితాలు. కష్టపడి పని చేసుకుని, కష్టపడి పిల్లలను బ్రతికించుకుని, కష్టపడి కుటుంబంతో ఏదో ఉన్న కాడక హాయిగా తిని సంతోషంగా ఆ కుటుంబంలో జీవించక ఒళ్ళు బలిసి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి బిడ్డలారా కుటుంబం మీదకి శాపాన్ని తెచ్చుకుని తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. అందుకే అక్రమము చేయవారులారా, యు కెన్ గెట్ అవుట్. నా యొద్ద నుంచి వెళ్ళిపోండి. ఎందుకు చేయాలి? క్రమములో బ్రతకవలసిన బిడ్డలు ఏం చేస్తున్నారు? అక్రమం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విముతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అవసరమా దేవుని పిల్లలకి? అవసరమా దేవుని పిల్లలకి? ఈ మధ్య ఒక ఇంటికి వెళ్తే విశ్వాసుల కుటుంబానికి తలుపులు వేసుకుని లోపల వాళ్ళకి ఇష్టమైన సినిమా చూస్తున్నారు. ఈ కుర్చీలో కూర్చొని ఇంకో కుర్చీలో కాళ్ళు పెట్టుకుని మా తల్లి కాళ్ళు ఇట్ట ఊపుకుంటా ఆనందిస్తుంది. ఏం చూసి? అల్లరితో కూడిన ఆనందిస్తుందండి. అంత ఆనందంగా ఉన్నప్పుడు ఎందుకు మారు మనసు పొందాననాలి? అంత ఆనందమును అనుభవించేటప్పుడు ఎందుకు బాప్తిసం పొందాలి? ఎందుకు ప్రభు రక్తంలో పాలు పంపులు పొందాలి? ఎందుకు ప్రభు శరీరం దగ్గరికి రావాలి? నీకు సినిమాలు, సీరియల్, నీ జీవితమే ఆనందం అనుకున్నప్పుడు ఎందుకు దేవుని దగ్గరికి రావాలి? యెషయా ప్రవక్త అంటాడు, ఇదిగో నా మందిరములోనికి రమ్మన్నవాడు ఎవడో? ఎందుకు రావాలి నా సన్నిధికి? ఇట్టి కార్యాలు చేసేవాళ్ళు, ఇట్టి జాగ్రత్తము చేసేవాళ్ళు, ఇట్టి భయంకరమైన పని చేసేవాళ్ళు, వేషధారిగా బ్రతికేవాళ్ళు, మత్సరాలు, కుళ్ళు, అసూయతో బ్రతికేవాళ్ళు, ఇవన్నీ దేవుని దృష్టిలో పాపం. ఇవన్నీ నీ శరీరములో నీ శరీరములో వాటిని దాచుకున్నావా బిడ్డ? క్రీస్తు రక్తము నిన్ను కడిగినప్పుడు ఇవన్నీ పోలేదా? నీలో నుండి పోయి కానీ మరల నువ్వు వెళ్ళటిని తెచ్చుకున్నావు. కడిగి ఊడ్చి అమర్చబడి ఉన్న ఇల్లు మరలా వెళ్ళి వచ్చి చూసి వెళ్ళి తనకంటే చెడ్డమైన 7 దయ్యాలను తీసుకొచ్చి పెట్టింది. మారు మనసు పొంది రక్షించబడ్డాకే మరీ విచ్చలవిడితనం అయిపోయింది ఈ రోజున లోకంలో. సాతాను ఎంతగా వాడుకుంటున్నాడు తెలుసా? కేవలం వాడి టార్గెట్ ఒకటే, రక్షించబడిన బిడ్డల మీద వాడు టార్గెట్ పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? మారు మనసు రక్షణ లేనివాడు సంపూర్ణంగా వాడు పార్టీయే. దేవుని యందైన భయము కలిగి బ్రతుకుతున్నారే వాళ్ళ మీద టార్గెట్ పెడుతున్నాడు వాడు. వాళ్ళ దగ్గరికి ఎన్నైనా తీసుకొచ్చి పెడతాడు.
ఎన్ని రకాలైన చూపిస్తాడు, ఎంత కాడికైనా తీసుకెళ్తాడు. కానీ దేవుని యందు భయము కలిగిన వాడు అంటున్నాడు, అయ్యో ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి నేను ఎలాగూ, నా దేవునికి విరోధంగా నేను పాపం చేయనా, నా దేవునికి విరోధంగా నేను పాపం చేయనా? నో. బిడ్డలారా, తన వస్త్రాన్ని ఆమె చేతులు విడిచిపెట్టి పారిపోయాడు. ఆ వస్త్రాన్ని ఆధారం చేసుకుని యోసేపును సరసల్లో వేయించి, అయినా యోసేపు పట్ల దేవుని సంకల్పం ఉంది. ఎందుకో తెలుసా? యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందుకే యోసేపును అన్యాయంగా తీసుకెళ్లి సరసాల్లో పెట్టిన, కారాగారంలో పెట్టిన, జైల్లో పెట్టిన, బిడ్డలారా, దేవుడు యోసేపును ఆ జైల్లో ఉన్న దొంగలందరి మీద అధికారిగా చేశాడు. దేవుని స్తోత్రం. నువ్వు న్యాయంగా ఉంటే, యథార్థంగా ఉంటే, భయభక్తులు కలిగి దేవునిలో బ్రతికితే బిడ్డ, నువ్వు ఎక్కడ ఉండా నిన్ను తలగానే ఉంచుతాడు. నిన్ను తల ఎత్తేవాడు కానీ, తల ఎత్తే బిడ్డగా ఉంచుతాడు కానీ తల దించుకునే స్థితిలో ఉంచుట. ఎందుకో తెలుసా? నీ దేవుడు పరిశుద్ధుడు. నీ దేవుడు అతి పరిశుద్ధుడు. నీ దేవుడు బలవంతుడు. అలాంటి దేవునికి కుమారుడుగా, కుమార్తెగా బ్రతుకుతున్న నీవు బిడ్డలారా, అమ్ముడు పోతావా? అమ్ముడు పోతావా? అమ్ముడు పోతావా పాపానికి? ఎంత శాపమో తెలుసది, ఎంత పాపమో తెలుసది. నీ ఆశలు చంపుకోకపోతే, నీ కోరికలు చంపుకోకపోతే, పౌలు ఏమన్నాడు? అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు. శరీర కోరికలు స్పష్టమై ఉన్నవి, కానీ వాటిని జయించవలసిన విశ్వాసం కలిగిన బిడ్డగా ఉండాలి. వాటిని జయించగలిగిన భయము కలిగిన బిడ్డగా ఉండాలి. వాటిని జయించిన ఆత్మ సంబంధమైన బిడ్డగా ఉండాలి. దావీదు అంటున్నాడు 4వ కీర్తన 4వ వచనంలో, మీరు భయము నుండి పాపము చేయకూడదు. మీరు పడకల మీద ఉండగానే మీ హృదయములను ధ్యానం చేసుకొని ఊరుకోండి. హృదయములు ధ్యానించుకునే బిడ్డ, హృదయములో దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే బిడ్డ, హృదయములో దేవుని విశ్వాసాన్ని ధ్యానించుకునే బిడ్డ, హృదయములో దేవుని ప్రసన్నతను ధ్యానించుకునే బిడ్డ, పవిత్రతను కాపాడుకున్న బిడ్డ ఈ పాపము చెయ్యడు. జాలడు. పరిశుద్ధత నిన్ను పాపమునకు దూరముగా ఉంచుద్ది. బిడ్డలారా, ఎంతకాలం ముసుగులో బ్రతకాలి? పాపము నిన్ను పట్టించేంత వరకు, నువ్వు పాపముతో సహవాసం చేసేవనుకో, అది ఒక రోజున నిన్ను పట్టిస్తుంది. మోషే భక్తుడు అంటాడు, వారి పాపములు వారిని పట్టుకొనును. ఏదో ఒక రోజున నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. వాళ్ళ పాపం ఒక రోజు వచ్చింది, పట్టుబడ్డారు. అందరిని తీసుకొస్తా ఉంటే ముసుగులేసుకున్నారు. కొంతమంది ఉర్క కట్టుకున్నారు సిగ్గులేక. వీళ్ళ స్థలం ఎటువంటిది, చేసే దౌర్భాగ్యమైన పని ఎటువంటిది తెలిస్తే నువ్వు ముసుగు వేసుకోవలసిన అవసరము లేదు. బిడ్డలారా, నీ ముఖాన్ని లోకానికి కనపడకుండా ముసుగేసుకున్నా నీ శరీరం అంతా కనపడుతుంది. ఏది నీ పరిశుద్ధత? ఏది నీ పవిత్రత? అయ్యో ఏమైపోతారో దేవుని బిడ్డలని గుండెలు బాదుకొని ప్రభు సన్నిధిలో ఏడవలసి వస్తుంది. ప్రభువా, నీ పిల్లల పరిస్థితి ఏంటి నాయనా? ఎంతవరకు విశ్వాసం కలిగి ఉంటున్నారు? భక్తిని ఎంతమంది కాపాడుకోగలుగుతున్నారు? పవిత్రతను ఎంతమంది కాపాడుకోగలుగుతున్నారు? దేవుని బిడ్డలారా, నా ప్రభు అంటాడు, మీరు నాకు సాక్షులు. విశ్వాసములు జీవించే బిడ్డలు,
పవిత్రతలో బ్రతికే బిడ్డలు, క్రీస్తు యేసు సారూప్యములో మార్చబడిన బిడ్డలు, ఆయన రక్త సంబంధులుగా బ్రతికే బిడ్డలు, సారూప్యములో జీవించే బిడ్డల్ని నా దేవుడు అంటాడు, మీరు నాకు సాక్షులు. బిడ్డలారా, మందిరానికి వస్తున్నామంటే కాదు, ప్రార్థనలో కూర్చున్నామంటే కాదు, ప్రార్థన చేస్తున్నామంటే కాదు బిడ్డలారా, మనము ఎవరికి సాక్షిగా బ్రతకాలో అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. పాపము చేయగా మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఏం చేసేవాడు? పాపము చేయక మేలు చేయుచుండు వాడు భూమి మీద ఒక్కడైనను లేడంతే. నేను నీతిమంతుడి, నేను నీతిమంతురాలు చెప్పడానికి భూమి మీద ఒక్కడు లేడు. ఏదో ఒక రకమైన పాపం, ఏదో ఒకరైన ద్వేషం, ఏదో ఒకటి నిన్ను పట్టుకుంటుంది, ఏదో ఒకటి నీలో నుండి బయటకు వస్తుంది. అందుకు పౌలయ్య అంటాడు గలతీ పత్రికలో, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. బిడ్డలారా, ఈ శరీర కోరికలు, శరీరాశలు స్పష్టంగా కనపడుతున్నాయి దేవునికి. మలినమైన జీవితాలు కలిగి, మలినమైన బ్రతుకులు కలిగి, భయం లేకుండా పాపం చేస్తున్నాడు అంటే ఎందుకు జీవితాలు? ఎందుకు? భయమున్న వ్యక్తి, యెహోవా యందలి భయము కలిగిన వాడు ఏ పాపము చేయడు. భయము కలిగిన బిడ్డలు పరిస్థితులు మార్చబడతాయి. భయం కావాలి. ముందు దేవుని యందు నీకు భయము కావాలి. ఏది చేయాలన్నా ముందు ఏం చేయాలి? భయపడాలి. మీరు నాకు భయపడరా అంటాడు దేవుడు. ఎంతమంది భయపడుతున్నారు దేవునికి? ఎంతమంది లోబడుతున్నారు దేవునికి? ఎంతమంది జ్ఞాని అంటున్నాడు, పాపము చేయక మేలు చేయొచ్చు నీతిమంతుడైన వాడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఎవరున్నారండి? నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతులను చెప్పడానికి ఎవరూ లేరు. ఆయన సర్వలోకాలు వెతికి ప్రభు చూసి, ఆయన కనుదృష్టి లోకమంతా సంచరించి, ఆయనన్ని పరిశోధించి పరీక్షించి ఫైనల్లో చెప్పింది ఏంటో తెలుసా? పాపము చేయకుండా ఏ మనుషుడు భూమి మీద లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు. చాలా మంది అనుకుంటారు, నేను నీతిగానే ఉన్నాను, నేను భక్తిగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అనుకుంటారు. కానీ బిడ్డలారా, యెషయా ప్రవక్త అంటాడు, మీ నీతి క్రియలు నా దేవునికి మురికి గుడ్డల వలె కనపడుతున్నాయి. మీ క్రియలు నా దేవునికి మురికి గుడ్డల్లా కనపడుతున్నాయి. యోసేపు దేవుని యందు భయము కలిగిన వాడు కనుక పాపమును తన చేతులు విడిచిపెట్టి పారిపోయాడు. అందుకు యోసేపుని గురించి జీవగ్రంథంలో రాయబడింది. యోసేపుని గురించి రాయబడిన అద్భుతమైన మాట అది. అయ్యో, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా నేను పాపం చేయాల. మీరు పాపము చేయకుండా ఉండాలంటే నీ హృదయములో వాక్యమును దాచుకోవాలి. వాక్యము నిన్ను పాపము దగ్గరికి వెళ్ళకుండా చేస్తుంది. వాక్యము నిన్ను పాపము దగ్గరికి వెళ్ళకుండా చేస్తుంది. వాక్యము పాపమును నీ దగ్గరకు రాకుండా చేస్తుంది. వాక్యము నిన్ను పాపము దగ్గరికి వెళ్ళకుండా చేస్తుంది. వాక్యమైన దేవుడు నిన్ను చూసి నీ మీద ఆశ కలిగి నిన్ను ప్రేమించి నీ స్థితిని మార్చి నీ బ్రతుకును మార్చి
సమాజంలో నీకు విలువ లేనప్పుడు, సమాజంలో లోకం నిన్ను త్రువని మూసినప్పుడు, సమాజం నిన్ను వెలివేసినప్పుడు ఆయన శిలువ రక్తము నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పరిశుద్ధతలోనికి నిన్ను తీసుకుని వచ్చి నిన్ను ముద్ర వేసి తన సొత్తుగా చేసుకుంటే ఈ రోజున నీవు వాక్యం చెప్తుంది, వారు మదించి, భయంకరం అండి మాటలో, మదించి వారు పాపము కొరకు పరుగులెత్తుతారంట. అవును, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన తర్వాత, షిత్తీములో దిగిన తర్వాత వాళ్ళ యొక్క క్రియలు వీళ్ళు నేర్చుకుంటారు. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం అండి. మన ప్రాంతం మారి ఒక ప్రాంతానికి వెళ్ళినంత మాత్రాన వాళ్ళ క్రియలు మనం నేర్చుకుంటామా? వాళ్ళ పద్ధతులు మనం నేర్చుకుంటామా? వాళ్ళు చేసే చెడు పనులకు మనం సహకరిస్తామా, లేకపోతే వాటితో పాలవుతామా? నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడ జీవించినా పరిశుద్ధతలో బ్రతికితేనే నీ దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. తండ్రి ఇంట ఉన్నప్పుడు పవిత్రత కలిగి బ్రతికాడు యోసేపు. అన్నలు ఎన్ని బాధలు పెట్టినా పవిత్రత కలిగి బ్రతికాడు యోసేపు. అమ్ముకున్న పవిత్రత కలిగి ఉన్నాడు. ఇష్మాయిల్ కొనుక్కున్నారు యోసేపుని, తీసుకుని ఐగుప్తు దేశంలో అమ్ముకున్నారు యోసేపుని. ఇన్ని జరిగిన యోసేపు పవిత్రత కలిగే ఉన్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధత కలిగి ఉన్నాడు. బిడ్డలారా, ఎన్ని బాధలు వచ్చాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, ఎన్ని కష్టాలు వచ్చాయో. యవనస్తుడు యవన కాలంలో ఉండి కూడా అన్ని బాధలు భరించాడు అంటే, అన్ని ఇబ్బందులు భరించాడు అంటే, యోసేపును ఏదో ఒక రకంగా తీసుకుని వెళ్ళి పాపమునకు దాసుని చేయాలనుకున్నాడు దుష్టుడు. ఐగుప్తు దేశములో అధికారాన్ని చేతపట్టుకుని ఐగుప్తు దేశములో యోసేపు సంచరిస్తూ ఉంటే, బిడ్డలారా, ఐగుప్తు దేశం మీద అడుగు పెడితే యోసేపు సంచరించిన స్థలములన్నీ దేవుడు బహుగా ఆశీర్వదించాడు. నేను చెప్పాను కదా మొన్న, యాకోబు ఆశీర్వదించబడిన వాడై వెళ్ళాడు. ఎక్కడికి? పద్దనరాముకి. బేతేల్లోనే దేవుడు యాకోబును ఆశీర్వదించేశాడు. ఆ ఆశీర్వాదాలు పొందుకున్న వాడై పద్దనరాముకి వెళ్ళాడు. అక్కడ అడుగు పెట్టాడు. మామ అంటాడు, ఇదిగో నేను శకునము చూసి తెలుసుకున్నా, నువ్వు వచ్చేసా, నువ్వు నా ఇంటి అడుగు పెట్టావో లేదో, నా ఇల్లు ఆశీర్వదించబడింది. దేవుని స్తోత్రం. నా మంద విస్తరించాయి. పంటలు సమృద్ధి కాదు బిడ్డలారా, నా మందలు విస్తరించాయి. ఎంత ఆస్తి, ఎంత ఐశ్వర్యం, ఎంత భాగ్యము. అతడు భాగ్యవంతుడు అవటానికి కారణం ఎవరంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎక్కడ అడుగు పెట్టిన అక్కడ ఆశీర్వాదమే. నీకు దేవుడిచ్చిన ఘనత ఏమైపోయింది? నీకు దేవుడిచ్చిన కట్టడ ఏమైపోయింది? దేవుడిచ్చిన నిబంధన ఏమైపోయింది? బిడ్డలారా, నిబంధనను మీరి కట్టడలు దాటుకుని వెళితే ఒక రోజున నిన్ను ఆయన దాటి వెళ్ళిపోతాడు. నువ్వు ఏడ్చినా, నువ్వు గుండెలు బాదుకున్నా, నువ్వు తల కిందేసి కొట్టుకున్నా, మరలా ఆయన తిరిగి నీ దగ్గరకు రాడు. నిన్ను దాటి వెళ్ళక మునిపే నీ స్థితిగతులను మార్చుకో, విడిచిపెట్టు. ప్రభు అనేది అదే. నీ చేతిలో పాపం ఉన్నదని తెలిస్తే దాన్ని విడిచిపెట్టు. ఏమంటాడు కదా, నీ చేతిలో పాపం ఉన్నదని, దుష్టత్వం ఉన్నదని నువ్వు తెలిస్తే దాన్ని విడిచిపెట్టు. ఎందుకో తెలుసు బిడ్డలారా, అతిక్రమాలు దాచుకున్నంత కాలము
వర్ధిల్లడు, వర్ధిల్లడు, వర్ధిల్లడు. అరే ఎన్ని బాధలు వచ్చినా వీళ్ళకి బుద్ధి రాదే, ఎన్ని కష్టాలు పెట్టినా బుద్ధి రాదే, ఎన్ని దెబ్బలు కొట్టినా వీళ్ళు మార్చుకోరే. అవును, దేవుడు అంటాడు, చిరుతపులి తన మచ్చలను మానుకోదు. చిరుతపులి తన మచ్చలను మానుకోలేదు. కూషు దేశస్థుడు తన నడకను మార్చుకోలేడు. ఇశ్రాయేలుకు తెలివి లేదు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, మీకు శ్రమ శ్రమ. ఇన్ని చేసిన దేవుడు, ఇన్ని బాధలు పెట్టిన దేవుడు, ఇన్ని కష్టాలకు అప్పగించిన దేవుడు మనశ్శాంతి లేకపోయినా పాపం చేయటం అంటలేదండి. జనం కుటుంబంలో మనశ్శాంతి లేకపోయినా, కుటుంబంలో సంతోషం లేక భయంకరమైన జీవితాలు బ్రతుకుతున్నారు. నువ్వు ఆటలాడేది పాపముతో అన్న సంగతి మర్చిపోవద్దు. పాముతో ఆటలాడేవాడు ఏదో ఒక రోజున ఆ పామే గడిచి చస్తాడు. ఎంతమందిని చూడలేదు. ఈ మధ్యకాలంలో చూశాను, ఓ పెద్దది కోబ్రా, దాన్ని పట్టుకుని ఆటాడుతున్నాడు. దాన్ని కూరలు తీయలేదు. చెప్పడం చేయలేదు. దాన్ని పట్టుకుని దాని కూరలు తీయలేదు. నేను ద మోస్ట్ సీనియర్ అనుకున్నాడు. ఇలాంటి విన్న పట్టిన అనుకున్నాడు. బిడ్లరా, ఎప్పుడైతే వాడు ఆడుతా ఉన్నాడు చూసి ఒక్కసారిగా నుదుటి మీద కాటేసింది. అంతే, ఆన్ ద స్పాట్ లో పడిపోయాడు. ఏ మందులు కూడా అతన్ని రక్షించలేదు. ఎందుకో తెలుసా? పాముకు తెలుసు, ఎక్కడ కొడితే వాడు స్పాట్లో చస్తాడు. నరం మీద కాకుండా ఎక్కడ పాము కరవద్దు మనిషిని. అంటే దాని తెలివి ఎంత గొప్పదో మీరు ఆలోచన చేసుకోండి. నరం మీద కొడితే వెంటనే బ్లడ్ అంతా కూడా కలిసిపోద్ది, బ్లడ్లో సర్క్యులేషన్ అయిపోద్ది. కోపర సామాన్యమైంది కాదు, భయంకరమైన విషయం కలిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి పాములతో ఆట ఆడినవాడు ఆ పాముతో ఎక్కడే పడి చచ్చిపోయాడు. పాపము చేయు ప్రతి వాడును పాపములకు దాసుడే. నువ్వెవరికి దాసుడు అవ్వాలి? నువ్వెవరికి దాసురాలు అవ్వాలి? క్రీస్తు యేసుకు దాసుడువు, దాసురాలివి. కానీ ఎవరికి దాసుడివి? ఎట్లా? ఎందుకు? యోబు అంటాడు, నేను గాని నా కంటితో పాపం చేస్తే నా తిరగలి వీరొకడు విసురును కాక. వాక్యం చదివితే, వాక్యాన్ని వింటే, వాక్యాన్ని చదివితే నీకు అర్థమవుద్ది. వాక్యం అనుకోలేనప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళతావు, ఏదైనా చేస్తావు. కానీ ఒక రోజున నిన్ను గూర్చి లోకం ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? ఇతడు పాపి, ఈమె పాపి. ఏంటి అంటే, అవును, వీడు పాపమునకు దాసుడు, ఈమె పాపానికి దాసురాళ్ళు. నా దేవుని బిడ్డలారా, రాత్రి ప్రభు చెప్తున్న మాట అది. యెహోవా యందలి భయము పవిత్రమైనది. దేవుని యందు భయము కలుగుంటే భయము పవిత్రమైనది. పవిత్రమైన భయము ఈ పాపము నిన్ను చేయనివ్వదు. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలని రాత్రి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, నీ జీవితం ఏమవుతుందో నీకు తెలియదు, నా జీవితం ఏమవుతుందో తెలియదు. కానీ ఏ రోజు ప్రభు పిలుపు వస్తుందో తెలియదు. కానీ దేవుని పిల్లలు ఆయన పిలుపు కొరకు ఆశతో, చెప్పండి ఏం చేయాలి? ఆశతో కనిపెట్టుకుని ఉండాలి. ఎంతకాలం ఈ లోకంలో ఈ దరిద్రపు బ్రతకాలి? ఎంతకాలం నీచమైన బ్రతకాలి? ఎందుకు? బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి.
పౌలు అన్నట్లు బ్రతికితే దేవుని కోసమే, చచ్చిపోయినా దేవుని కోసం. మరణము నాకు మేలన్నాడు. స్తోత్రం చెప్పండి. అసలు ఈ బైబిల్ గ్రంథంలో మరణము నాకు మేలన్న వారు ఎవరయ్యా అంటే అపోస్తలుడైన పౌలయ్యే. మరణాన్ని మేలుగా తీసుకున్నాడు. రాత్రి నిన్ను పిలిస్తే అయ్యా తాగయ్యా, అప్పుడే కాదు, పిల్లలు పెరగాలి, వాళ్ళ పెళ్లి చేయాలి, ఇప్పుడు బాధ్యతలు ఉన్నాయి, చాలా ఉన్నాయి అని సాకులు చెప్తావు. ఆయన పిలిస్తే సాకులు చెప్పినా లేదు. మనుషులు పిలిస్తే సాకులు చెప్పొచ్చు, మనిషి పని అప్పగిస్తే సాకులు చెప్పొచ్చు. కానీ బిడ్డలారా, ప్రభు దగ్గర నుంచి పిలిపి వచ్చింది అనుకోండి, ఏ వ్యక్తి సాకులు చెప్పలేడు. కవిగిట్లో ఉన్న భార్యకే మాట చెప్పలేడు, కవిగిట్లో ఉన్న భర్తకే మాట చెప్పలేదు. బిడ్డలారా, ఏడుస్తావు. చివరిసారైనా ఒక మంచి మాట, ఒక మంచి పని చేసన్నా నేను చనిపోలేకపోయానే. ఏం చేయగలవు నువ్వు? ఆ వ్యక్తి అంటున్నాడు, ఏ మనుషుడు పాపము చేయకుండా నీతిమంతుడుగా ఎవరు బ్రతుకుతాడు? మేలందరూ చేస్తారండి, మేలు చేయటానికి ఉంది, చేయొచ్చు. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తాడంట? నీతిమంతుడుగా ఉండలేడు, నీతిమంతుడు కాలేడు. ఈరోజు ఎంతో మందిని చూస్తున్నాం మనం. వాళ్ళ పేరు, వాళ్ళ కుటుంబం పేరు రకరకాలుగా ఆయా గుళ్ళు దగ్గర అన్నపానాలు, భోజనాలు పెట్టి సంతోషపడుతున్నారు. మా కుటుంబం పేర ఈ సంవత్సరం మేము అక్రమంగా సంపాదించిన సంపాదనలో వచ్చిన లాభంతో అక్కడ ఏం పెడుతున్నారు? భోజనాలు పెట్టచ్చు. బిడ్డలారా, అది కాదు మనిషికి సంతృప్తినిచ్చేది. దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయగలిగితే దేవుని కొరకు చేయాల్సిందల్లా ఒకటే, నీ విశ్వాసాన్ని దేవుని కొరకు త్యాగం చేయి. దేవుని స్తోత్రం. నీ భక్తిని త్యాగం చేయి దేవుని కోసం. నీ శరీర కోరికలను త్యాగం చేయి దేవుని కొరకు. నీ ఆశలను చంపి త్యాగం చేయి దేవుని కోసం. చంపలేనప్పుడు చస్తావు, అంతే జరిగేది. నీ ఆశలు చావున్నప్పుడు ఇంకెందుకు ప్రయోజనం? ఈ మధ్య నేను చూశాను, ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్ళి రైల్వే ప్లాట్ఫారం మీద పడుకోబెట్టి తల్లి కూడా పిల్లలు గట్టిగా పట్టుకుని అలాగే చూసారా మీరు? ట్రైన్ వస్తా ఉంది, సూపర్ ఫాస్ట్ ట్రైన్, కళ్ళు మూసుకుని అలాగే పట్టుకుంది. ఏంటి? నీ పాపమే నిన్ను మరణానికి అప్పగించింది. భర్త ఎక్కడో ఉన్నాడండి, ఉద్యోగం చేసుకుంటున్నాడు. భర్త ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు, నెల నెలకు కావాల్సినంత ధనాన్ని పంపిస్తున్నాడు కష్టపడి. కొవ్వెక్కి ఒళ్ళు బలిసి కోరికలు పెంచుకుని ఆశలు చావక చెయ్యరాని దుష్కార్యము చేసింది. చెయ్యరాని దుష్కార్యం చేసిన దుష్కార్యము చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడి ఆమె పాపం ఆమెను తీసుకెళ్లి మరణానికి అప్పగించింది. ఎంత ఘోరమో తెలుసా? ఎంత భయంకరంగా ఉన్నాయో తెలిసి రోజులు. బిడ్డలారా, నీ మరణం మీద నీకు ఎటువంటి అధికారము లేదు. చాలా మంది అనుకుంటారు, ఎందుకు ఈ జీవితం, చచ్చిపోతే పోయే అనుకుంటారు. నువ్వు చచ్చి ఏం సాధిస్తావు? నిత్య నరకాగ్ని సాధించుకుంటావు. కానీ బ్రతికి సమస్తమును విసర్జించి దేవుని కొరకు బ్రతికి సాక్షివై ప్రభు కొరకు నిలబడాలి. దేవుని స్తోత్రం. అది కావలసింది. భర్త ఎక్కడున్నా ఏం చేసినా కష్టపడు, విశ్వాసాన్ని కాపాడుకోను, భక్తిని కాపాడుకోను, విలువను కాపాడుకోను, పిల్లల్ని చూసుకుంటూ చదివించుకుంటూ ఒక మంచి తల్లిగా బ్రతుకుతుందిరా సమాజంలో. యవన కాలంలో ఉంటేనే
ఎంత విలువగా బ్రతుకుతుందని సమాజం సాక్ష్యం ఇస్తే అది దేవుడు ఇష్టపడతాడు. ఎక్కడో ఉన్న భర్త కోసం, ఎక్కడో ఉన్న భర్త ఇక్కడ ఇష్టానుసారంగా బ్రతికింది. అసలు ఇంట్లో భర్త ఉంటేనే ఇష్టానుసారంగా బ్రతికులు ఉన్నారు వాళ్ళ భూమి మీద విచ్చలవిడిగా. ఎట్లారా జీవితాలు విలువైనవి. విలువైన జీవితాన్ని విలువగానే కాపాడుకోవాలి. పౌలయ్య ఎందుకన్నాడు? పౌలయ్య వివాహాన్ని నిషేధించి శరీరంలో పుట్టుతున్న ఆశలను, కోరికలను సంఘాల మధ్యలోకి వెళ్ళినప్పుడు పౌలయ్య అంటాడు, ఈ శరీరాన్ని నేను నల్లగొట్టుకుంటున్నాను. హెచ్చిపోకుండా ఈ శరీర కోరికలను నల్లగొట్టుకుని క్రీస్తు యేసు కొరకు సాక్షి అయ్యేంత వరకు పౌలయ్య క్రీస్తును ప్రకటిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాంటి విశ్వాసం కలిగి, మంచి భక్తి కలిగిన ఓ తల్లిగా, ఓ తండ్రిగా దేవుని కొరకు నువ్వు బ్రతికితే నీ విశ్వాసాన్ని చూసి దేవుడు ఆనందిస్తాడు. గతంలో మీకు చెప్పాను, ఆగూరు చాలా విశ్వాసం కలిగిన తల్లి. ఎంత భక్తి చేసింది, ఎంత ప్రార్థనది. నీ జీవితము భక్తి కలిగింది. అయితే భక్తి మీద నీ స్థితిని కట్టుకుంటే నీకు మించిన తల్లి మరొకటి లేదు. అందుకు వాళ్ళు సాక్ష్యం చెప్పారు పిల్లలు, అమ్మా నీకు మించినది పవిత్రత కలిగిన తల్లి ఎవరు లేరు. అలాంటి సాక్ష్యం నీ బిడ్డల ద్వారా నువ్వు పొంది ఓ తల్లిగా ఉండాలని, ఓ తండ్రిగా ఉండాలని ఈ రాత్రి జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.